అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్‌కి జస్ట్ 300 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో వెస్ట్ ఫేసింగ్‌లో 200 స్క్వేర్ యార్డ్స్ హౌస్‌తో మేము ముందుకు రావడం జరిగిందండి. మీరు అక్కడ చూస్తుంది మెయిన్ రోడ్ అండి. అదే మెయిన్ రోడ్ వెహికల్స్ వెళ్తున్నాయి కదా! సో అండ్ ఇది హౌస్ అండి. రాంపల్లి ఆర్ఎల్ నగర్‌లో ఉంటుందండి. మెయిన్ రోడ్‌కి జస్ట్ ఒక 300 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. 30/60 డైమెన్షన్‌తో 200 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ 30 ఫీట్లు ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 60 ఫీట్లు ఉంటుంది. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. చుట్టూ కూడా ఇళ్ళే ఉంటాయి. ఆల్రెడీ ఇది కార్నర్ హౌస్ అండి. సౌత్ వెస్ట్ కార్నర్ వస్తుంది. అది సోల్డ్ అవుట్ అండి. ప్రజెంట్ ఈ వెస్ట్ ఫేసింగ్ హౌస్ మాత్రమే ఉంది. నాగారం మున్సిపాలిటీలో వస్తుందండి. సో ప్రజెంట్ ఈ హౌస్కి మున్సిపల్ G+1 పర్మిషన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ర్యాంప్కి టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈవెన్ ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా టోటల్గా ఫినిషింగ్ చేసి ఇస్తున్నారండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ప్రొవైడ్ చేశారండి. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 18.5 by 14.5 డైమెన్షన్తో వస్తుందండి. ఈజీగా ఒక ఫుల్ సైజ్ ఎస్యూవీ అంటే ఫార్చునర్ కూడా ఈజీగా పడుతుందండి పార్కింగ్లో. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ ఇస్తున్నారు. అండ్ ఇది పార్కింగ్లో ఇచ్చిన టైల్స్ డిజైన్ అండి. ఈ టైల్స్లోనే వస్తుంది అనమాట. ఈ విధంగా డిజైన్ చాలా బాగుంది ఇది. అండ్ ఇది టోటల్గా PVC సీలింగ్. ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు SS రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ విధంగా హెడ్ రూమ్ వస్తుంది. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుందండి. ఇక్కడే వాషింగ్ మెషిన్ పాయింట్స్ కూడా వస్తాయి. అండ్ ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇక్కడే ఉంటుందండి. మీకు ఇక్కడే ఇన్వర్టర్ వస్తుందన్నమాట. సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా వస్తుందండి. చుట్టూ ఒక మనిషి తిరిగే విధంగా సెట్ బ్యాక్ అనేది ఉంటుంది. 2 ఫీట్ వైడ్ ఉంటుందండి సౌత్ సైడ్. ఈ విధంగా సెట్ బ్యాక్ ఉంటుంది. అండ్ నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఈ విధంగా వస్తుందండి. 2.5 ఫీట్ వైడ్ ఉంటుంది. 2.8 ఫీట్ వైడ్ ఉందండి నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా. అండ్ ఈవెన్ ఈ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. ఫ్రంట్ మెయిన్ డోర్ ఫుల్ టేక్ వుడ్ ఉంటుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఫినిషింగ్ వస్తుందండి. ఈ విధంగా ఫ్లోరింగ్ వస్తుందండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. హౌస్ ఇంటీరియర్ టోటల్గా UPVC విండోస్ యూజ్ చేస్తున్నాను. ఇవి ఇంక్లూడింగ్ మస్కిటో మెష్ వస్తాయి కదా, ఈ విధంగా వస్తుంది. ఈ హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 21.5 by 11 డైమెన్షన్తో హాల్ ఉంటుందండి. సో డైమెన్షన్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు హాల్ ఏ సైజులో వస్తుంది అనేది. ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి. ఇది చాలా పెద్దగా వస్తాయి వాష్రూమ్స్ అవుతుంది. ఈ వాష్రూమ్ డైమెన్షన్ కూడా చూసుకున్నట్టయితే 8/5 డైమెన్షన్తో వస్తుందండి. కామన్ వాష్రూమ్ రెండు కూడా వెస్టర్న్ టాయిలెట్తో వస్తాయి. చాలా పెద్దగా వస్తాయి. 200 గజాలు కాబట్టి ప్రతి రూమ్ కూడా మంచి సైజులో వస్తుందండి. ఈ విధంగా ఇక్కడ టైల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది.
మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 12/15 డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. 12/15.2 డైమెన్షన్తో వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. రెండు కూడా సేమ్ వస్తాయండి. 8/5, 8/5 డైమెన్షన్తో వస్తాయి. రెండు వాష్రూమ్లు కూడా వెస్టర్న్ టాయిలెట్తో ఉంటాయండి. అండ్ ఈవెన్ మీకు గమనించవచ్చు, విండోస్ చుట్టూ కూడా గ్రానైట్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. లుక్ చాలా బాగా వస్తుంది. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 12/12 డైమెన్షన్తో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ 12/15 వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ 12/12 వస్తుందండి. ఇక్కడ లో రూఫ్ ఉంటుంది, చాలా బిగ్ సైజ్లో వస్తుంది లో రూఫ్ కూడా. అండ్ ఇటువైపు డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియాలోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ నార్త్ వైపు కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి డైనింగ్ ఏరియాలో నుండి. 11.5/15 డైమెన్షన్తో డైనింగ్ ఏరియా వస్తుంది. ఇందులోనే మనకి ఇంటిగ్రేటెడ్గా పూజా ఏరియా ఉంటుందండి. ఇది పూజ రూమ్, సపరేట్ డోర్తో వస్తుంది పూజ గది. ఫైవ్ బై 3.5 డైమెన్షన్తో ఈజీగా ఒక ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజ గది ఉంటుందండి. ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది సెమీ ఓపెన్ కిచెన్ అండి. ఈ విధంగా కిచెన్ ఉంటుంది. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుందండి. నైన్ బై 12.5 డైమెన్షన్తో ఉంటుందండి కిచెన్ కూడా. సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు కిచెన్లో. అండ్ కిచెన్లో నుండి ఈస్ట్ వైపు ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ వస్తుందండి. వాష్ ఏరియా ఇవన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా డైమెన్షన్ చూసుకున్నట్టయితే 3.5 feet వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది ఈస్ట్ వైపు ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ కాబట్టి మనకి ఇక్కడే బోర్ ఉంటుందండి. ఇది బోర్ వస్తుంది. అండ్ ఇక్కడ సంప్ ఉంటుందండి. ఈ విధంగా బోర్ ఉంటుంది. అండ్ ఇది సంప్ అండి. నార్త్ సెట్ బ్యాక్ ఈ విధంగా వస్తుంది. ఈ హౌస్ డీటెయిల్స్ వచ్చినట్టయితే 30/60 డైమెన్షన్తో 200 గజాల వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. రాంపల్లి ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్కి జస్ట్ 300 meters డైరెక్ట్ మెయిన్ రోడ్కి ఉంటుందండి. డైరెక్ట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. నాగారం మున్సిపాలిటీలో వస్తుంది. మున్సిపల్ G+1 పర్మిషన్ తోటి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1,10,00,000గా చెప్తున్నారండి. 1.10 CRగా చెప్తున్నారు. 200 గజాల ఇండిపెండెంట్ హౌస్ రాంపల్లి ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్కి 300 meters డిస్టెన్స్లో వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. 1,10,00,000గా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.